హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చాలా మంచి విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇదైతే గోల్డ్ ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. నేనైతే పర్సనల్గా చాలా హ్యాపీగా ఉన్నాను మీ అందరితో షేర్ చేసుకోవడానికి. ఏంటి అంటే మనము జనవరి నుంచి గమనిస్తున్నట్టయితే గోల్డ్ రేటు విపరీతంగా పెరుగుతుంది. రోజుకి 300-400 గ్రాముకి పెరుగుతూ వచ్చింది. అసలు తగ్గడం అనేది నేను గోల్డ్ రేట్ అబ్జర్వ్ చేస్తున్నప్పటి నుంచి ఇంత హ్యూజ్గా తగ్గడం ఎప్పుడూ చూడలేదు. అలాంటిది ఈరోజు యూనియన్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఒక స్టేట్మెంట్ అనౌన్స్ చేశారు. అదేంటంటే ఈ కస్టమ్స్ డ్యూటీస్ గోల్డ్ అండ్ సిల్వర్ పైన, ప్లాటినం పైన తగ్గించారు. ఇంతకుముందు 15% ఉన్న కస్టమ్ ఇప్పుడు 15% నుంచి 6%కి ఒకేసారి పడిపోయింది. సో దానివల్ల గోల్డ్ రేట్ కూడా మార్నింగ్ ఒకటి ఉంది, ఈవినింగ్కి ఫ్లక్చువేషన్లో 300 రూపీస్ వరకు తగ్గింది. ఇది 6745 అనేది మార్నింగ్ ఉండింది. అలాంటిది ఈవినింగ్ మళ్ళీ అప్డేట్ చేశారు. గోల్డ్ రేట్ పడిపోయి 6495 అయింది. నేను అబ్జర్వ్ చేసినంత టైంలో ఇంత హ్యూజ్గా పడిపోవడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ఇంతకుముందు జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు చూడడం ఇదే ఫస్ట్ టైము. ఇంకా వరలక్ష్మి వ్రతానికి కానీ దేనికైనా కొనుక్కునే వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను అలాగే ఫీల్ అయ్యాను. మీతో షేర్ చేద్దాం అనిపించింది నాకు. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇంకా ఈ వీక్లో తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ వీక్ అంతా అబ్జర్వ్ చేసి ఆ తర్వాత కొనుక్కోవడానికి చూడండి. ఎక్కువసార్లు సాటర్డే తగ్గుతూ ఉంటుంది గోల్డ్ అయితే. చెప్పాలనుకోవడం ఏంటంటే అబ్జర్వ్ చేసి గోల్డ్ కొనుక్కోండి. ముందే కొనుక్కున్న వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ అంతే, అది యూజ్ అయ్యేదే, ఎప్పటికైనా పెరిగేదే, తగ్గేది ఏమీ ఉండదు. ఇప్పుడు కాస్త తగ్గిందంటే ఈ వీక్ అంతా అబ్జర్వ్ చేసి మంచిగా గోల్డ్ కొనుక్కుంటారని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ హెల్ప్ అయితే నచ్చితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.